శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు ధనుర్మాస ఆరంభవేళ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఆండాళ్ తల్లి గానం చేసినటువంటి తిరుప్పావై రోజుకొక పాశురమును ప్రవచన రూపంలో అందించాలని సంకల్పం చేయడం జరిగింది. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటువంటి సమయమే ధనుర్మాసం అంటారు. తమిళనాడు ప్రాంతంలో ప్రసిద్ధిగా ఆచరించేటువంటి విశేష వ్రతం తిరుప్పావై. కాబట్టి ఈ ధనుర్మాసంలో తిరుప్పావై వ్రత విశేషములను చెప్పుకుంటూ, ఆ పాశురములలో చెప్పబడినటువంటి భక్తి తత్వమును ఆస్వాదిస్తూ మనం ధనుర్మాస ప్రవచనములను కొనసాగించుకుందాం. ఆ తల్లి ఆండాల్ అన్నారు. ఆ తల్లినే గోదా అని పిలిచారు. గోదా అంటే అర్థం ఏమిటి? శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి గ్రామంలో విష్ణు చిత్తులు అనేటువంటి ఒక భక్త శిఖామణి ఉండేవాడు. ప్రతిరోజు శ్రీరంగనాథుడి అర్చన చేసేటువంటి వాడు. ఆ భక్తుడికి అయోనిజగా తులసికోట సమీపంలో ఆ మహాలక్ష్మియే గోదాదేవిగా అవతరించింది. ఆవిడ లభించింది. అటువంటి ఆ తల్లిని కూడా చూచి ఈవిడ ఆ శ్రీరంగనాథుడికి ఒక మాలిక అని భావన చేసి కోతై అని పిలిచేవారు. కోతై కోతై అని పిలిచేటువంటి ఆ తల్లే క్రమక్రమంగా గోదాగా మారింది. తండ్రి భగవానుడి కోసం కుచ్చినటువంటి మాలికలను ముందు తానుగా ధరించి బాగుందా లేదా అద్దంలో చూచుకునేది. ఆ బాలిక గోదాగా మారి తన సౌందర్యముతో ముగ్ధమోహనమైనటువంటి రూపంతో శ్రీరంగనాథుడికి సమర్పించేటువంటి ప్రతి మాలికను తాను ధరించి అద్దంలో చూచుకొని మురిసిపోయి బాగుంది అనుకుంటే స్వామివారికి పంపించేదట. ఒక రోజున ఆవిడ కేశపాశములో ఒక వెంట్రుక ఈ మాలికలో కనిపిస్తే విష్ణుచిత్తుల వారికి సందేహం వచ్చి ఈవిడ చేస్తున్నటువంటి పనిని గ్రహించాడు. ఇలా చేయడం తగదు అని వారించి ఆ రోజు ఆ మాలికను శ్రీరంగనాథుడికి సమర్పణ చెయ్యలేదు.
అప్పుడు ఆ రాత్రి స్వప్నంలో సాక్షాత్కరించి శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుల వారితో చెప్పినాడు, ఆ గోదా దాల్చినటువంటి మాలలే తనకు చాలా ఇష్టం అన్నాడు. కాబట్టి రేపటి నుంచి నాకు అలాగే చేసివ్వు, ఆవిడ మొదలు పెట్టుకోవాలి, ఆ తర్వాత ఆ మాల తీసుకొచ్చి నాకు సమర్పణం చెయ్యాలి అని ఆదేశమిస్తే, అప్పుడు లేచినటువంటి ఆ విష్ణుచిత్తుల వారు ఈ బాల గోదాను చూచి అనుకున్నట్ట, నన్ను కన్న తల్లి కదా, నన్ను కాపాడిన తల్లి కదా, భగవంతుడి కరుణా కటాక్షమును నాకు చూపించిన తల్లి కదా అని ఆండాల్ అని పిలిచాట. ఆండాల్ అంటే తనను కాపాడినటువంటి తల్లి అని అర్థం. ఆవిడ పేరే ఆముక్తమాల్యద అని కూడా పిలిచారు. భగవంతుణ్ణి పొందాలని పంతం కట్టి 30 రోజులు శ్రీకృష్ణ భగవానుడి కోసం ఒక దీక్ష చేసింది. ఆ దీక్షయే ఈ ధనుర్మాస వ్రతం. తన ఊరే గోకులం అనుకున్నది, తోటివారంతా గోపికలుగా భావన చేసింది. స్వామి మందిరము నందనందనుడి దివ్య సన్నిధానం అని భావన చేసి తానే గోపెమ్మగా మారిపోయి గోపీత్వాన్ని అనుభవించి ప్రతిరోజు ఒక కీర్తనతో, ఒక పాశురంతో బ్రాహ్మీ ముహూర్తంలో గానం చేసినటువంటి ఆ కావ్యమే తిరుప్పావై. గోదాదేవి భోగములు పొందినటువంటి దినమే భోగి అయిందట. భగవంతుని ప్రాప్తి కోసం ఆ తల్లి కీర్తించినటువంటి ఆ తిరుప్పావై సర్వమానవాళికి సన్మార్గాన్ని, ఉపనిషత్ సారాన్ని అందింపచేసేటువంటి అద్భుతమైనటువంటి రచనలు ఇవి. సర్వశాస్త్రములను మధించినటువంటి ప్రజ్ఞ ఈ తిరుప్పావైలో కనిపిస్తుంది. ధరించి విడిచిన ఒక మాలతో స్వామిని బంధించింది, స్మరించి పలికిన పాటల మాలలో ఆ స్వామిని బంధించింది, ఆశ్రితుల రక్షణలో భగవంతుణ్ణి బంధించింది. అందుకే ఆ తల్లిని మొట్టమొదలు మనం కీర్తన చేద్దాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువైయాండాల్ అరంగర్క్ పన్నొత్తిరుప్పావై పల్పదియం ఇన్నిషయాల్ பாடிக்கொடுத்தால் நாற்பமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கோடியே தொல்பாவை பாடியருள வல்ல வலுவானையாய் நாடினி வேங்கடவர்க்கண்ணே విధియన్ర ఇమ్మాత్తం నాం కడవా వన్రమే నల్గు. దీన్ని తనియా అని పిలుస్తారు. చాలా అద్భుతమైనటువంటి అర్థాలు దీనిలో దాగి ఉన్నాయండి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరి, ఇక్కడ స్తనం అంటే భక్తి అని, స్తనగిరి అంటే నిశ్చలమైనటువంటి భక్తి అని వేదాంతులు అర్థం చెప్పారు.
అటువంటి ఆ తల్లి కృష్ణుణ్ణి నిద్ర లేపటానికై ఆ తల్లి, ఈ శ్లోకం రాసినటువంటి వారు పరాశర భట్టర్ గారు. చాలా అద్భుతమైనటువంటి, ఎందుకంటే శ్రీ భట్టరు వారి హృదయం ప్రసన్నమగుటకై శ్రీ ఆండాల్ తల్లిని కూర్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనయే ఈ ప్రార్థన. చాలా చక్కటి శ్లోకం అండి. అంటే ఇది అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం. ఆ తల్లిని ధ్యానం చేస్తూ తనియా అన్నారు. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్క్ అంటే శ్రీ విల్లిపుత్తూరులో అవతరించినటువంటి ఆండాల్ తల్లి శ్రీరంగనాథుడి యొక్క విషయంలో విమర్శించి సాగించిన శ్రావ్యములైనటువంటి విలక్షణములైనటువంటి రాగములతో నిండున తిరుప్పావై పాశురముల మాలతో పాటు పరిమళమే నిరూపంగా కలిగినటువంటి పూలతో కూర్చబడినటువంటి పూమాలను కూడా తన కొప్పున ధరించి ఆ స్వామికి సమర్పించింది. అట్టి తల్లిని అనుసంధానం చెయ్యాలి అని ప్రార్థన చేస్తూ, ఇక్కడ తిరుప్పావై వ్రతం భాగవత మూలమండి. దశమస్కంధంలో హేమంతే ప్రథమే మాసి, హేమంత ఋతువులో మొదటి మాసము మార్గశీర్ష మాసము. ఆ మాసములో గోపికలంతా శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించటానికి, శ్రీకృష్ణ స్వామిని పొందటానికి ఒక వ్రతం చేశారు. ఆ వ్రతము పేరు కాత్యాయని వ్రతము. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః. కాత్యాయని వ్రతం వల్లనే శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు లభించాడు అని మనకు తెలుస్తోంది. కాబట్టి ఆ వ్రతాన్ని విన్నటువంటి గోదాదేవి విల్లిపుత్తూరునే రేపల్లెగా, తన స్నేహితురాళ్ళనే గోపికలుగా, శ్రీరంగనాథుడినే శ్రీకృష్ణ భగవానుడిగా తలుచుకొని తాను రాధయై, తాను గోపికయై, తాను లక్ష్మియై ఆ పరంధాముణ్ణి ఈ 30 రోజులు 30 పాశురములతో కీర్తించడం జరిగింది. ఎంత విశేషము అంటే ఈ నెల రోజులు, అంటే ఈ తిరుప్పావై వ్రతం చేసినన్ని రోజులు తిరుమల క్షేత్రంలో సుప్రభాత సేవ కూడా ఉండదు. తిరుప్పావై సేవనే చేస్తారు. చిట్ట చివరి రోజున ఈనాటికి ఆచారం, విల్లిపుత్తూరు నుండి మాలికలు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి చేరుకుంటాయి. కాబట్టి వైష్ణవ సంప్రదాయంలో తిరుప్పావై ఒక వేదంగా భావన చేస్తారు. దీనిని ద్రావిడ వేదము అని కూడా పిలుస్తారు. రచన లాలిత్యంతో కూడినటువంటి పదాల కూర్పు, దానిలో ఉన్నటువంటి భావం, భాగవతం నందు ప్రతిపాదించబడినటువంటి మధుర భక్తి, ప్రేమ భక్తి ఈ తిరుప్పావై పాశురంలో అడుగడుగున మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్రతం నెల రోజుల వ్రతం. ప్రతి డిసెంబర్ 16వ తేదీన ఈ వ్రతం ఆరంభమవుతుంది. నెల రోజులు క్షురకర్మ చేయించుకోరు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. గ్రామాంతర సంచారానికి వెళ్ళకూడదు. ప్రసాద ప్రతిపత్తికై నివేదించినటువంటి భోగములలో ఒక కణాన్ని మాత్రమే స్వీకరించాలి. విశేష భోగములు చెయ్యాలే. కట్టు పొంగలిని మాత్రం తప్పక చేసి దానిని నివేదించి దానినే ఆహారంగా స్వీకరిస్తారు వైష్ణవ సంప్రదాయంలో భక్తులు. ఆరాధన అయిన తరువాత గోదా అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తారు.
హవిస్సును నివేదన చేస్తారు. తిరుప్పావై ప్రబంధాన్ని చక్కగా శ్రావ్యముగా సేవాకాలంగా చేస్తారు. విశేష భోగాన్ని నివేదించి మంగళాశాసనాలు చేస్తారు. తిరుప్పావై షాత్తుమురై పాశురముల రెండింటిని ఒక్కొక్కటి 2 సార్లు చదవటం ఇది వైష్ణవ సంప్రదాయం. ఆ తర్వాత ఆనాటి పాశురాన్ని 2 సార్లు కర్పూర హారతితో సమర్పించేటువంటి విధానం కూడా మనకు వైష్ణవ సంప్రదాయంలో కనిపిస్తూ ఉన్నది. ఆ తర్వాత గోదా తిరునక్షత్ర తనియ ఒకటి, నీలాతుంగ స్తనగిరి తటీం అనేటువంటి ప్రార్థనను హారతితో విన్నవించాలి. ఆ తర్వాత కోదై పిరందవూర్ తిరువాడిపూరత్తిల్ అనేటువంటి 2 తిరునామాలను అనుసంధానం చేసి సర్వదేశ దశాకాలేషు అనేటువంటి షాత్తుమురై తనియలను అనుసంధానం చేసి గోదాదేవి యొక్క చతుశ్లోకిని విన్నవిస్తే ఇది తిరుప్పావై వ్రతం అవుతుంది అని మనకు చక్కగా వైష్ణవ సంప్రదాయం చెప్తోంది. కావున ఈ ధనుర్మాసాన్ని పురస్కరించుకొని భాగవత కథలే వస్తువుగా కలిగినటువంటి తిరుప్పావై ఒక్కొక్క పాశురమును స్వధర్మ ప్రేక్షకులకు అందించాలనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేయడం జరుగుతోంది. రోజు ఈ పాశురములను మీరు వినండి. గోదా రంగనాథుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించండి. పరమ పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. స్వస్తి.